గోదావరికి వరదలు వస్తే చాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్లలో ఉన్నాం. దాదాపు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దొడ్డిపట్ల గ్రామానికి సంబంధించి ఏటిగొట్టు అనేది చాలా బలహీనంగా ఉంటుంది. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ ఏటిగొట్టు బలహీనంగా ఉండడంతో ప్రతి ఏడాది గోదావరికి పెద్ద స్థాయిలో వరదలు అనేవి వస్తూ ఉంటాయి. దీంతో ఈ ఏటిగొట్టు పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండే గ్రామస్తులందరూ కూడా తమ ప్రాణాలను చేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి కూడా నెలకొన్నాయి. గత 4 ఏళ్ల క్రితమే ఇదే ప్రాంతంలో గోదావరికి భారీ స్థాయిలో రావడంతో గొట్టు కూడా తెగిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. దాదాపు గ్రామస్తులందరూ కూడా వచ్చి ఇసుక బస్తాలతో కాస్త తెగిపోయిన గొట్టును పటిష్టపరుచుకున్నారు కూడా. అయితే ఆ తర్వాత రోజు గోదావరికి కాస్త వరద ఉధృతి తగ్గడంతో వీరందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా స్థానిక మంత్రిగా ఉన్నారో నిమ్మల రామానాయుడు ప్రోద్బలంతో దాదాపు కోట్లాది రూపాయలతో ఈ పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏటిగొట్లను పటిష్టపరిచే పనిని కూడా చేశారని చెప్పాలి. ప్రస్తుతం మనం దొడ్డిపట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడి నుంచి కూడా దాదాపు నిత్యం అంబేద్కర్ కోనసీమ జిల్లా పంటిపై ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇటువైపుగా ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యేవారు గతంలో. ప్రస్తుతం ఈ ఏటుగొట్టు అనేది పటిష్టపరచడంతో దాదాపు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యలమంచిలి మండలానికి సంబంధించి పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యంగా యలమంచిలి మండలంలో ఈ గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి చోట కోట్లాది రూపాయలతో ఏటుగొట్టు పనులను పటిష్టపరిచారు. ముఖ్యంగా ఈ ఏటుగొట్టుకు సంబంధించి కాస్త వెడల్పు చేయడంతో పాటు ఎక్కడ కూడా గతంలో ఎక్కడైతే గండ్లు గోదావరికి సంబంధించి వరదకు సంబంధించి గండ్లు పడ్డాయో ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అయితే పనులు చేపట్టారు. అయితే ఇక ముందు వచ్చే గోదావరికి వరదలకు అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల వాసులు అందరూ కూడా ఎక్కడా కూడా ఇబ్బందులకు గురి కాని విధంగా కూడా పనులు అనేవి జరిగాయి. పెద్ద ఎత్తున గోదావరి ఏటుగొట్టుల పనులు కోట్లాది రూపాయలతో జరిగాయి. ప్రస్తుతం ఈ ఏడాది కూడా మరికొన్ని నెలల్లోనే గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే ఈ ఏటుగొట్టు పటిష్టపరిచే పనులనైతే పెద్ద ఎత్తున సాగాయి. ప్రస్తుతం ఇక్కడ స్థానికులతో పాటు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏటుగొట్టు అనేది వారికి గోదావరి వరదలు వచ్చినప్పుడు వారిని కాపాడే ఒక రక్షణ కింద ఉంటుంది. అలాంటి ఏటుగొట్టుకు సంబంధించి పటిష్టపరిచే పనులు పెద్ద ఎత్తున కొనసాగాయి కాబట్టి ఇటువైపున మనం చూసుకోవచ్చు. ఏదైతే గోదావరికి సంబంధించి ఇటువైపున ఏవైతే నివాస ప్రాంతాలు ఉన్నాయో వీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏటుగొట్టు అనేది గోదావరికి వరదలు వచ్చిన సందర్భంలో ఏటుగొట్టుకు గండి పడితే ఈ వాటర్ అంతా కూడా ఈ విధంగా ఇండ్లపై పొంగి పొరులుతుంది. అంతేకాకుండా కిలోమీటర్ల పదుల సంఖ్యలో కిలోమీటర్ల ప్రాంతాల్లో ఈ వరద నీరు అంతా చేరిపోతుంది. ఇప్పటికొచ్చి ఆ విధంగా ఎక్కడ జరగలేదు. కానీ ప్రస్తుతం ఇక ముందు ఆ విధంగా జరగకుండా ఉండేందుకు ఈ ఏటుగొట్లను పటిష్టపరిచే పనులు ఇప్పటికే కొనసాగాయి, పూర్తయ్యాయి కూడా. ప్రస్తుతం యలమంచిలి మండలం దొడ్డిపట్లలో గతంలో ఏటుగొట్టు మనం నుంచున్న ఈ ఏటుగొట్టు చాలా బలహీనంగా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ చాలా గట్టును పెద్ద ఎత్తున అయితే పటిష్టపరిచారు. ఈ స్థానికులతో పాటు గ్రామస్తులతో పాటు వీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటుగొట్టు పనులకు సంబంధించి కోట్లాది రూపాయలతో ఈ పనులు చేపట్టిన మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, యలమంచిలి మండలం దొడ్డిపట్ల నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.